ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిందిగా ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, నేషనల్ హైవేస్, స్టేట్ సేల్స్ ట్యాక్స్ నిధులు, 14వ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులు సహా 20 అంశాలతో కూడిన రిప్రజెంటేషన్ ప్రధానికి ఇచ్చినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. సతీష్, చెప్పండి, రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క పీఎంతో భేటీ వివరాలు, పూర్తి వివరాలు చెప్పండి. స్వామి, అరగంట పాటు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశం కొనసాగింది. సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల అనేక అంశాలపై రివ్యూ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల అంశాలపైన కూడా ప్రధానికి ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ కాపీ అయితే అందించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక రాష్ట్రంలో ఆర్థిక భారం ఏ విధంగా కొనసాగుతుంది, గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మారిపోయింది, నూతన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం, తెలంగాణ ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలంటే కేంద్రం ఆర్థిక సహాయంతో పాటుగా కేంద్ర సహాయం కూడా అందాలనే అంశాన్ని ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు కూడా తెలిసింది. ఇక జాతీయ రహదారులు కావచ్చు, ఆర్థికంగా రాష్ట్రానికి సహాయం అందించడం కావచ్చు, ప్రణాళిక సంఘం 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, వెనుకబడ్డ జిల్లాలకు 9 జిల్లాలకు నిధులు కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఒక రిప్రజెంటేషన్ కాపీని కూడా అందజేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వ వైఫల్యాలు, ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రుణం భారంలోకి ఏ విధంగా వెళ్ళిపోయిందనే అంశాన్ని ప్రధానంగా కూడా ఈరోజు చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవల అనేక శాఖలపైన తెలంగాణలో ఒక విద్యుత్ శాఖ పైన దాదాపు 85,000 కోట్లకు పైగా కూడా ఆర్థిక భారం ఉందంటే వివిధ శాఖల్లో. ఇటీవల కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన శాఖలో పౌర సరఫరాల శాఖలు నిర్వహిస్తే దాదాపు 56,000 కోట్ల లోటుబాటు ఉందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అనేక మంత్రిత్వ శాఖల్లో ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వం. ఇటీవల అసెంబ్లీలో సైతం కూడా రాష్ట్ర అప్పులపైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. తాజాగా వాటన్నిటికి సంబంధించిన అంచనాకు సంబంధించిన లెక్కలన్నీ కూడా తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచింది. ఇక ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచాలనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచడంతో రాష్ట్రానికి కొంత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది, ఆర్థికంగా లోన్లు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం చేయబట్టి ఇటీవల నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల స్కీమ్ని అమలు చేసే విధంగా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో పెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు సదుపాయం కావచ్చు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతాంగానికి 15,000 ఎకరాకు ఇచ్చే అంశం కావచ్చు, ఈ అన్ని అంశాలని బేరేజ్ వేసుకొని ఒక ఆర్థిక ప్రణాళికలను తెలంగాణ నూతన ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రణాళికకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిధులు తీసుకొస్తే కాక రాష్ట్రంలో పాలన ఒక గాడిన పడుతుందనేది కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా భట్టి విక్రమార్క కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే దాదాపు అరగంట పాటు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేరుగా ప్రధాని నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో ప్రస్తుతం అక్కడ ఉన్న శబరి బ్లాక్ వారు చేరుకున్నారు. శబరి బ్లాక్లో కావచ్చు, తెలంగాణ భవన్ని కావచ్చు, మరోసారి రేవంత్ రెడ్డి విజిట్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఆయన శబరి బ్లాక్ చేరుకున్నారు. శబరి బ్లాక్లో అధికారులతో మాట్లాడుతూనే శబరి బ్లాక్ మొత్తానికి తెలంగాణ భవన్లో ఢిల్లీలో ఉన్న తెలంగాణ వాటా ఎంత, అసలు తెలంగాణ భవన్ ఏ విధంగా ఉంది, తెలంగాణ భవన్లో ఎన్ని బ్లాక్లు ఉన్న అంశాన్ని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. నేరుగా ప్రధాని నివాసం నుంచి ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్లోని శబరి బ్లాక్కు చేరుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. రేవంత్, భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి నేరుగా అక్కడికి చేరుకున్నారు. ఇక ప్రధానంగా జాతీయ రహదారులు రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర రహదారులను కూడా వెడల్పు చేయడం, రాష్ట్ర రహదారులను నూతనంగా నిర్మించడం, అదేవిధంగా సిటీ చుట్టూ కూడా కొంత నూతన ప్రాజెక్టులు చేపట్టే అవసరం ఉన్న నేపథ్యంలో వాటికి కూడా ప్రణాళికల కార్యాచరణ రూపొందిస్తున్నా. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా కేంద్రం ముందుంచారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ నూతన ప్రభుత్వానికి కేంద్రం ఏ విధంగా సాయం అందిస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో కూడా
కేంద్ర మంత్రితోని అనేక సార్లు కూడా రేవంత్ రెడ్డి ఇటీవల సమావేశంలో కూడా చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా తాను ఫోన్లో మాట్లాడాను, కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా ప్రస్తావించాలి, ప్రధాని మోదీతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ఇటీవల కిషన్ రెడ్డిని కోరడం జరిగింది. అందులో అనుగుణంగానే ఎట్టకేలకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఈరోజు దొరికింది రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులను కూడా రేవంత్ రెడ్డి తీసుకొచ్చి కేంద్రం వద్ద రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించారు. ఇక 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, వెనుకబడ్డ జిల్లాలకు నిధులు కావచ్చు, పెండింగ్లో ఉన్న రాష్ట్ర బకాయిలు కావచ్చు, జీఎస్టీ నుంచి రావాల్సిన బకాయిలు కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా ప్రధాని మోదీ వద్ద ఆయన అనేక అంశాలను కూడా పెట్టినట్టు తెలుస్తుంది. దాదాపు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక రుణభారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వ వైఫల్యం వల్ల కారణాలు ఏంటి, ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడము, కాళేశ్వరానికి దాదాపు 1,00,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో ప్రతి బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయిస్తూ దాదాపు 4 బడ్జెట్ల నుంచి దాదాపు 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచే పైసలు కేటాయించి మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏ విధంగా నిధులు విచ్చలవిడిగా కేటాయించారు అనేది కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల సెంట్రల్ టీమ్ వచ్చింది అనే అంశాన్ని కూడా ఈరోజు ప్రధాని మోదీ వద్ద కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా వివరించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక తెలంగాణకు వచ్చే అన్ని అంశాలు, విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అంశాలు కావచ్చు, 10 ఏళ్ల పాలన పూర్తయిపోయింది, 10 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడింది, 10 ఏళ్ల తర్వాత కూడా కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలు కావచ్చు, కేంద్ర హోంశాఖ వద్ద ఉన్న పెండింగ్ అంశాలు కావచ్చు, ఇటీవల తెలంగాణ భవన్కు సంబంధించిన ఆస్తుల విషయమే కావచ్చు, అదేవిధంగా 10th షెడ్యూల్లో ఉన్న అంశాలు కావచ్చు, రాష్ట్ర పునర్విభజన చట్టం ఉన్న అంశాలు కావచ్చు, ఈ అన్ని అంశాలని కూడా అమలు చేయాల్సిందిగా మరోసారి ప్రధాని మోదీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఒక విజ్ఞప్తికి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇక కేంద్రం ఎంత మేర సహాయం అందిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. పదే రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కేంద్రంతోనే ఒక సమన్వయంతో ముందుకు వెళ్తామనేది కూడా మొదటి నుంచి కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి అనేక మార్లు చెప్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలను ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో అధికారికంగా ఏమైనా ప్రెస్ రిలీజ్ అనేది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం రేవంత్ రెడ్డి అదేవిధంగా బట్టి విక్రమార్క ఢిల్లీలో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే శబరి బ్లాక్కు చేరుకున్నారు. శబరి బ్లాక్లో తెలంగాణ భవన్ని కూడా విజిట్ చేసి తెలంగాణ భవన్లో ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడున్న మౌలిక సదుపాయాలు ఏంటి అనే అంశాలపైన కూడా అక్కడ ఉన్న అధికారులను కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అడిగి తెలుసుకుంటున్నారు.